శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము అక్టోబర్ నెల లోపల తులారాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా తులారాశి వారికి ఈ మాసంలో సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంటే సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు. అంగారకుడు కుజుడు 9-10 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు ద్వాదశ జన్మస్థానాలలో. గురువు మట్టుకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క ప్రభావం ఉంది. అయితే గురువు వక్రిస్తున్నాడు 9వ తారీఖున. కాబట్టి వక్రించినట్టయితే సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావం కూడా కొంత ఉంటుంది కనుక ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావం కొంత తగ్గే అవకాశము ఉంటుంది. ఇక శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు షష్ఠమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. అంటే గ్రహాల మూలకంగా ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహాలు ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరించడం, ద్వాదశ స్థానంలో సంచరించడము, జన్మస్థానంలో సంచరించడం, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు మన వైపు నుంచి తీసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించాలి. ప్రతి పనిని కూడాను కూలంకషంగా ఆలోచించి చేయాలి. అయితే కొత్త వ్యాపారాలు మట్టుకు ప్రారంభించకండి. చేతిలో ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. ఇది చాలా అనుకూలిస్తుంది. పెట్టుబడులకు మట్టుకు అనుకూలమైనటువంటి మాసము కాదు. ఒక్కన గురు ప్రభావం ఉంది, శని బాగా లేడు, సూర్య భగవానుడు కూడాను అనుకూలంగా లేడు. కాబట్టి వ్యాపారం చేతిలో ఉన్నటువంటిది కొనసాగించండి, కంటిన్యూ చేయండి, లాభాలు ఉంటాయి. కానీ కొత్త వ్యాపారం పైన పెట్టుబడులు మట్టుకు పెట్టకండి. ఇక కోర్టు కేసులలో అనుకూల తీర్పులు ఉన్నాయి. కోర్టు కేసులు బాగానే ఉన్నాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంది. సంతృప్తిగానే కాలయాపన, ఆనందంగా ఉంటారు. బయట మనకు ఎన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, పనులు కాకపోయినప్పటికీ, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోయినప్పటికీ, ఇంటి వాతావరణం మట్టుకు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడం ఈ మాసంలో ప్రధానంగా అవసరము. కాబట్టి మీరు అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉంటూ ఒక సాక్షిగా మీరు వెళ్ళకండి. ఎవరో పోట్లాడుతున్నారు అనంటే మధ్యలో మీరు వెళ్ళినట్టయితే ఆ విషయం మీపైకి వస్తుంది. కనుక మీరు అక్కడికి వెళ్లకుండా దూరంగా ఉండడం మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభించకపోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. చేసిన పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది కనబడుతుంది ముఖ్యంగా. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండండి ఆఫీసులో. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏమవుతుంది, ఇప్పుడు ఈ మీడియా మూలకంగా, ఆన్లైన్ మూలకంగా మనము చేస్తున్నటువంటిది వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగానే ఏమవుతుంది, మాటకారితనం ఉందనుకోండి, పక్క మనకు సహ ఉద్యోగుల లోపల వాళ్ళు మన పనిని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మన గురించి హైఅప్స్తో నెగిటివ్ చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడాను జరుగుతాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు,
చదువు పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగం బాగానే ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి మిషనరీలతో ఇబ్బందులు, మిషనరీల మూలకంగా రిపేర్లు రావడము ఇలాంటివి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పని లోపల కూడాను ఆలస్యం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలలో బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మటుకు లభిస్తాయి. ఈ విధంగా తులారాశి వారికి ఫలితాలు ఉన్నాయి. అయితే తులారాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో మనకు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనంటే, ముందుగా సూర్య భగవానుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. సూర్యుడు తులారాశిలోకి 17వ తారీఖున ప్రవేశిస్తున్నాడు కనుక నీచలోకి వస్తున్నాడు. కనుక సూర్య భగవానుడి మూలకంగా పనిభారం పెరుగుతుంది. మనకు శారీరక ఇబ్బంది, అలసట ఇవన్నీ కూడాను కలిసి ఆ ఉద్యోగంలో మనకు శ్రద్ధ లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు, స్థాన చలనము ఇవన్నీ కూడా సూర్య భగవానుడి మూలకంగా అనర్థాలు మనకు ఈ మాసంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్య భగవానుడికి మీరు మొట్టమొదలు పరిహారం చేసుకోండి. ఏం చేయాలి? సూర్యుడికి నమస్కారం చేసుకోండి. లేవగానే సూర్యుడికి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు కంటే ముందే స్నానం చేయగానే ఫస్ట్ మీరు ఎండలోకి వెళ్ళి సూర్యుని నమస్కరించుకోండి, భూమిని నమస్కరించుకోండి. 12 సార్లు ఈ విధంగా నమస్కారం చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక అష్టమ స్థానంలో బృహస్పతి, అష్టమంలో బృహస్పతి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. కనుక గురు భగవానుడి యొక్క అనుగ్రహం కొరకు గురుదేవతలు ఎవరయ్యా మనకు గురువులు అనంటే ప్రప్రథమంగా తల్లిదండ్రులు మన గురువులు. కనుక తల్లిదండ్రులకు సేవ చేయండి, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి, సపర్యలు చేయండి, వాళ్ళ మాటను వినండి. వాళ్ళు మన మేలు కోరేటువంటి వాళ్ళ లోపల ప్రథములు తల్లిదండ్రులే కాబట్టి వాళ్లకు మీరు ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు సపర్యలు చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శనేశ్వరుడి విషయం లోపల మీరు 5వ స్థానంలో శని, ద్వాదశ స్థానంలో కేతువు, ఈ 2 గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శనేశ్వరుడి విషయం లోపల శని మూల మంత్రాన్ని జపించండి. ఏంటది? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించింది కనుక శని అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. శని మీకు చాలా మంచి విషయాలను కూడాను ఇస్తాడు, జీవితంలో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాడు మీకు. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది పనుల లోపల, వాటి నుండి మీరు విముక్తులు కావడానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీ లోపల మనోధైర్యము, బుద్ధిబలము ఇవన్నీ కూడాను ఆంజనేయ స్వామి మూలకంగా కలుగుతాయి. తర్వాత విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. మీకు ఆటంకాలు లేకుండా, పనులు ఆలస్యం లేకుండా పూర్తి కావడానికి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. ఆ కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రము ఏంటది అని అంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.